श्री महोदय आपके निरीक्षण के लिए आग्रह है। కోట్ల ఆల్రెడీ టెండర్ దశకి వెళ్ళింది. అది గొల్లపల్లి రిజర్వాయర్ నుండి గ్రావిటీ మీద ఆల్ విలేజెస్ కి నీళ్ళు ఇవ్వాలని. అది ప్రభుత్వం మార్చనే అసలు దాన్ని సబ్మిషన్ కొట్టేశారు సార్. సబ్మిషన్ ఒక నిమిషం సార్. మనకు ఆనరబుల్ లోకేష్ గారు మన మినిస్టర్ 3200 కోట్లు సార్. అందులో మన జిల్లాకు వచ్చేసి 1540 కోట్లు సార్. అందులో పెనుగొండ కాన్స్టిట్యూన్సీ నుంచి 425 కోట్లు, పుట్టపర్తికి 365 కోట్లు, ధర్మవరంకు 365, హిందూపూర్కు 185, కదిరికి 180. సార్ బడక్షేత్ర ఆల్రెడీ NSRDW చేయలేదు సార్. తర్వాత అసలైన ప్రాబ్లం ఉండేది ఇప్పుడు మనకి పార్లమెంట్ లో ఓన్లీ హిందీ మడక్సిరనే ఎక్కువ ప్రాబ్లమేటిక్ గా అంటే ఇది వాటర్ గ్రిడ్ లో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది ఎక్కువ సార్. సార్ ఇది శాంక్షన్ అయ్యి మెగావాట్ కూడా వర్క్ చేయడం జరిగింది. ఈసారికైనా కూడా మడకసిరకి త్రాగునీరు ఇవ్వాలి. అది దానికి సపరేట్ ఒక ప్యాకేజ్ కింద కానీ అది జల్ జీవన్ యోజన కింద కానీ దాన్ని చేర్చాలి, చేర్చాలి. మేము కూడా గట్టిగా సెంట్రల్ నుండి కూడా నిధులు తీసుకొని వస్తాం సార్. నా సబ్మిషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి అనంతపురం జిల్లాలో ప్రధానమైనటువంటి పంట వేరుశెనగ పంట. గతంలో కూడా రాను దిగుబడులు తగ్గిపోవడంతో పంటలు కూడా రాని తరుణంలో దాన్ని మానుకునే పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఈరోజు కందికి వెళ్తా ఉన్నారు రైతాంగం కూడా. అంటే ఆ తెగులు సోకి చాలా వరకు కూడా పంట నష్టం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లా మనకు తెలుసు, గుజరాత్ వర్షాభావం కూడా అతి స్వల్ప వర్షం కురిసే జిల్లా అనంతపురం జిల్లా. కానీ ముందు బిఫోర్ మేము దాదాపు 77 ఆ మధ్య చూస్తే అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా వేరుశెనగ పంట పండేది. కానీ రాను దిగుబడులు తక్కువ అవుతున్నాయి, వైరస్ కూడా పెరిగిపోతా ఉంది. అదొకటి. తర్వాత రాజుగారు చెప్పినట్లు రోజు రోజుకి కొన్ని వైరస్ల వల్ల కూడా పంటలు దిగుబడులు తగ్గుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా అది మామూలుగానే మంచి రేటు వస్తుంది, ఒకసారి రేటు రాకుండా పడిపోతుంది. కానీ వైరస్ అనేది చాలా వరకు అంటే బ్లాక్ అయిపోతుంది. అది కాయ వచ్చిన తర్వాత ఫుల్ బ్లాక్ అయిపోయేసి లాస్ట్ బాగా నష్టపోయే ప్రమాదం ఉంది, నష్టం జరుగుతూ ఉంది కూడా. దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? ఆ వైరస్ లేనటువంటి సీడ్స్ ఏమైనా సప్లై చేయగలుగుతారా? ఇవన్నీ మీరు కులంకషంగా రైతులకి చెప్పాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే చాలా వరకు నష్టం జరుగుతుంది. నేను కూడా మా గ్రామంలో చూస్తే ఆ ఫుల్ బ్లాక్ అయిపోయేసి ఆ చెట్టంతా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దీనికి ఒక నాణ్యతతో కూడినటువంటి సీడ్స్ ఇవ్వాలి. అదేవిధంగా పెస్టిసైడ్స్ అయితే అన్ని రకాల దానికి యూజ్ చేసేదానికి రైతాంగానికి అవేర్నెస్ ఇవ్వాలి, లేకపోతే నష్టపోతాం. అది చర్యలు తీసుకోగా చిన్న మైనర్ రిపేర్లు కూడా మీరు బాధ్యత తీసుకోకుండా ఇప్పుడు ఈయన రాలేదని చెప్పేసి మాకు అవగాహన లేదు, మాకు సంబంధం లేదంటే ఎట్లా సార్? సంబంధం లేదని నేను చెప్పడం సార్. ఎక్కడ ఇష్యూ ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏమంటే మనకు NSRDW ద్వారా టోటల్ గా మన స్టేట్ కాన్స్టిట్యూన్సీ కవర్ అవుతుంది. అవుట్ ఆఫ్ 306, 303 విలేజెస్ కవర్ అవుతాయి. 303 331 ఇచ్చేది, కానీ 303 ఇస్తున్నారు. అదొక్కటి మనం ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయగలిగితే ఇవన్నీ డిపెండబుల్ సోర్సెస్. మనకు ఏంటంటే సార్ ఇష్యూ 1000 ఫీట్ పోతే కూడా నీళ్ళు పడుతుంది. వినగొండది గ్రావిటీ మీద 320 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ దశకి వెళ్ళింది. అది గొల్లపల్లి రిజర్వాయర్ నుండి గ్రావిటీ మీద ఆల్ విలేజెస్ కి నీళ్ళు ఇవ్వాలని ప్రాజెక్ట్ శాంక్షన్ ఈ జిల్లాకి. ఎన్ని వేల కోట్లు? 3200 కోట్లు సార్. అందులో మన జిల్లాకు వచ్చేసి 1540 కోట్లు సార్. అందులో పెనుగొండ కాన్స్టిట్యూన్సీ నుంచి 425 కోట్లు, పుట్టపర్తికి 365 కోట్లు, ధర్మవరంకు 365, హిందూపూర్కు 185,
కదిరికి 150. కానీ ఇది టెండర్ కూడా అయింది సార్. సార్ అంటే ఇది వాటర్ గ్రిడ్ లో జరిగినటువంటి అవకతవకలన్నీ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మంత్రివర్యుల గారికి డాక్యుమెంట్ లో ఇస్తారు. నేను సూటిగా మిమ్మల్ని అడిగింది, మాకు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా ఇక్కడ మాజీ శాసనసభ్యుడి తోటకి నీళ్ళు ఎందుకు ఇచ్చారు? మా మడకశిర శాసనసభ్యుడు 4 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దీంట్లో మీ భాగస్వామ్యం ఉంది అంటే దానికి సమాధానం చెప్పకుండా సార్ తాగడానికి నీళ్లు లేవు, ఆయన తోట ఎవరికి సార్ సంబంధం? ఎవరికి సార్ సంబంధం? తోటకి నీళ్ళు అందిస్తారు మీరు, దానికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు? దాని గురించి మాట్లాడకుండా ఈ పేపర్ల గురించి చెప్తారు. 20 కోట్ల బడ్జెట్ ఎవరు సార్ కలెక్టర్ గారు మీరు తీసారా అని అడుగుతున్నారు మా ఎమ్మెల్యే గారు. సత్యసాయి బోర్డు వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు సార్. గౌరవ్ శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టు, సత్యసాయి ప్రాజెక్టు ఆధ్వర్యంలో చాలా అవకతవకలు జరిగినాయి. సమగ్ర విచారణ జరిపిస్తే అన్ని గ్రామాలకు నీరు ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది సార్ వీళ్ళకి. సమగ్ర తాగునీటి పథకం ఒకటి ఆ ప్లాన్ కింద కళారెడ్డి సార్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక 100 crores and 38 lakhs ప్రాజెక్ట్ సార్ ఈఏపీ కింద శంకుస్థాపన కూడా జరిగింది సార్. అరౌండ్ 150 kilometers పైప్ లైన్ సార్. అది విత్ 6 overhead tanks and 3 స్టోరేజ్ సమ్స్ ప్లాన్ చేసి అంత డిజైన్ కూడా చేసినారు సార్. ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి సార్? ప్రపోజల్ ప్రపోజల్ ఒకటి రీవిజిట్ చేయండి సార్. అదొకటి మేడం నా సబ్మిషన్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ తయారు చేశాను మేడం. అంటే ఇప్పుడు అప్పటి కాకుండా ఈ రేట్ల ప్రకారము అంటే ఇప్పుడు ధర్మవరం కూడా అంటే ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకొని అక్కడ కొన్ని నెట్వర్క్స్ ఉంది సార్ ఇక్కడ పాత్రపల్లి దగ్గర. దాన్ని వాడుకొని మన ధర్మవరం కాన్స్టిట్యూన్సీకి ఎలా ఇవ్వాలి, మేడం వాళ్ళ కాన్స్టిట్యూన్సీ గొల్లపల్లి నుంచి ఎలా తీసుకుపోవాలి అనేది ఒక తయారు చేస్తున్నాం మేడం. తమరు శాంక్షన్ చేసుకుని అది ఇప్పుడు మనం మొత్తం మన జిల్లా అంతా సస్టైనబుల్ వాటర్ సప్లై ఖచ్చితంగా